మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ధనురాశి వారందరికీ ప్రత్యేకించి వెల్కమ్. ధనురాశి వారికి సంబంధించి స్పెషల్ వీడియో. మెయిన్గా ధనురాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది రాశి వాళ్ళకి. అలాగే అష్టమ గురు సంచారం కూడా జూన్ నుంచి మొదలైంది. సో ఇక్కడ అర్ధాష్టమంలో శని డెఫినెట్గా ఏంటంటే తెలిసిందే, ఫోర్త్ హౌస్ ఈజ్ యువర్ ఇన్నర్ పీస్. మామూలుగానే శని లాంటి ప్లానెట్ టెస్టింగ్ యువర్ ఇన్నర్ పీస్. పైగా ఈ ధనురాశికి ఆయన ఒక రకంగా పాపగ్రహం ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే కొంతవరకు ఈ రాశికి సంబంధించి ఫోర్త్ హౌస్లో చంద్రుని శని యొక్క సంచారం ఒక ఎమోషనల్ స్ట్రెస్ని ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో హ్యాపీనెస్ హౌస్లో ఈ రాశికి పాపగ్రహమైన శని లాంటి ప్లానెట్ ఉండడం వల్ల మనోవిచారాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటాడు. అంటే ఏదో ఒక విషయం గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎలా ఉంటుందో దానికి సంబంధించి ఎక్కువ ఆలోచన ఇస్తూ ఉంటాడు. అది ముఖ్యంగా ఏంటంటే డొమెస్టికల్గా గృహపరంగా ఎక్కువ ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్కో, ఇంటికి సంబంధించో, ఇంటి రినోవేషను, వాహనాలకో, మదర్ హెల్త్, కుటుంబంలో మనం ఎప్పుడు ఎమోషన్గా ఫీల్ అవుతాం. మనకి నచ్చిన వాళ్ళకి, ఇష్టమైన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే, మనకు శత్రువు వస్తే మనం ఫీల్ అవ్వంగా. సో ఎమోషనల్గా ఎప్పుడు ఫీల్ అవుతాం అంటే మనం ఎమోషనల్గా ఫీల్ అవ్వడానికి గల కారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమ్ ప్రాబ్లమ్స్ ఈ టైంలో రావటం. ముఖ్యంగా ఇంటి సరౌండింగ్స్, ఇంటికి సంబంధించి చుట్టుముడతా ఉంటాయి. బట్ ఇది జనరల్లీ 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కాబట్టి దిస్ ఇస్ ద టైం. ఫిక్స్డ్ అసెట్స్ విషయంలోనూ, స్థిరాస్తుల విషయంలోనూ, ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ విషయంలోనూ, వెహికల్స్ విషయంలోనూ సమ్ చేంజెస్ని కూడా తీసుకొస్తాడు శని. తప్పని పరిస్థితుల్లో సమ్ చేంజెస్ని దాని మీద ఒక ఎక్కువ మోర్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాడు. ఫ్యామిలీ ఇష్యూస్కి సంబంధించి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల విషయాలకు సంబంధించి అలా నడుస్తూ ఉంటాడు, ట్రబుల్ షూట్ చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో గురువు గారు కూడా అష్టమ స్థితిలోకి వచ్చారు. గురువు గారు ఎవరో కాదు, ధనురాశికి రాశ్యాధిపతి. ఆయన అక్కడికి వచ్చాడు, 8th హౌస్లోకి వచ్చాడు. సో 8th హౌస్ అనగా జనరల్గా జల్లు అంటారు. ఎందుకంటే 8th హౌస్ అంటే అది లాంగ్విటీ హౌస్, ఆయుస్థానం అండ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్, యాంగ్జైటీస్, టెన్షన్స్ చాలా ఉంటాయి దానిలో. బట్ ఏంటంటే అది 8th హౌస్ కూడా గురువు గారికి, ఆయన మీన రాశికి అధిపతి, ఆయన జలతత్వ రాశి, కర్కాటక రాశి జలతత్వ రాశి. సో ఉచ్చ స్థితిలోకే వచ్చారు. సో కాబట్టి ఇలాంటి ప్రమాదాలతోనో లేకపోతే ఇలాంటి యాంగ్జైటీ సిచ్యువేషన్స్తోనో ఆడుకోవడం ఆయనకి పెద్ద కొత్త కాదు. అక్కడ ఇంకా సమ్మగా ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయనకు ఉచ్చస్థితి, అలాంటి ఆడుకోవడం ఆయనకి ఇష్టం. సో ఇది డీప్ నాలెడ్జ్, డీప్ రీసెర్చ్ వర్క్, ఇంటెలిజెన్స్ వాటికి కూడా 8th హౌస్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఫార్మా కంపెనీస్ కానీ ఎవరైతే ఉంటారో ఫార్ములాస్ కనిపెట్టడానికి, సో మెడిసిన్ అలాంటి వాటికి కూడా బాగా యూగిస్తుంది. బట్ ఇలాంటి సందర్భంలో జనరల్గా శని అర్ధాష్టమ శనిని ఇక్కడ మెయిన్గా ఓన్ హౌస్ నుంచి 8th హౌస్ నుంచి గురుడు ఆయన అర్ధాష్టమ శని మీద, శని అర్ధాష్టమంలో శని చూస్తున్నారు. ఉచ్చ స్థితిలో 8th హౌస్లో ఉన్నాడు. అంటే ఆయన సమ్ యాంగ్జైటికల్ మోడ్లో ఉన్నాడు. ఉన్నప్పటికీ అక్కడ 4th హౌస్లో అర్ధాష్టమ శని నడుస్తుంది. ఆయన ఓన్ హౌస్, 4th హౌస్ అనేది ఆయన ఓన్ హౌస్. సో త్రూ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, కొన్ని సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించి కానీ, కొన్ని రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్ చేయటం వల్ల కానీ, రీసెర్చ్గా కొంచెం డీప్గా ఆలోచించి కొన్ని నిర్ణయాలు 4th హౌస్కి సంబంధించి, అంటే గృహానికి సంబంధించో, ప్రాపర్టీకి సంబంధించో, ఇంటికి సంబంధించి తీసుకోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే గురువు గారు ఉచ్చ స్థితి నుంచే ఆయన ఇక్కడ మనకి మెయిన్గా అంటే 8th హౌస్ నుంచి 8, 9, 10, 11, 12 12th హౌస్ నుంచి చూస్తారు. మళ్ళీ 8th నుంచి డైరెక్ట్ 2nd హౌస్ నుంచి చూస్తారు. అలాగే 4th హౌస్ని కూడా చూస్తారు. సో కాబట్టి ఇక్కడ 8th, 12th రెండు కూడా దుస్థానాలైనా, రెండింటి మీద ఆయన ఆస్పెక్ట్ ఉంది. 2 దుస్థానాల మీద ఆయన ఆస్పెక్ట్ ఉండటం, ఆస్పెక్ట్ కొంచెం టెన్షన్గా, స్ట్రెస్గా, స్ట్రెయిన్గా, ఆలోచనతో కూడుకొని కొంచెం ఎక్కువ ఒత్తిడితో పనులు నడుస్తూ ఉంటాయి. అటు ఉచ్చస్థితి అవడం వల్ల పర్వాలా. ఉచ్చస్థితి నుంచి గురువు గారు అర్ధాష్టమంలో ఉన్న శనిని ఆయన ఆస్పెక్ట్ చేయడం అనేది ఈ టైంలో చాలా మంచిది.
ఎందుకంటే ఆ శని పెడుతున్న ఇబ్బంది ఏదైతే ఉందో ఆయన యాక్చువల్గా జనరల్గానే మెలిఫిక్ ప్లానెట్. సో ఏంటయ్యా నేను నా ఇంటిని అద్దెకిచ్చాను నీకు, సంవత్సరం నుంచి ఉన్నావు అర్ధాష్టమంలో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చేస్తావు, డొమెస్టికల్ ప్రాబ్లమ్స్ చేస్తావు, అన్హ్యాపీనెస్, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నావు. ఎప్పుడైతే హౌస్ ఓనరు ఎప్పుడైతే ఆ రెంటర్ని శనిని చూస్తున్నాడో 4th హౌస్లో ఇంత డిస్టర్బ్ చేస్తున్న శనిని, సో 8th హౌస్లో ఆయన కొంచెం ఇబ్బందుల్లో ఉన్న, ఇబ్బంది అంటే ఏం లేదు, అది 8th హౌస్ అనేది బిజీగా ఉన్నామండి, ఇప్పుడు ఆయన మాట్లాడడానికి లేదంట అంటే ఎవడన్నా సాయం చేయాలన్నా వాడు బిజీగా ఉంటాడు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్స్ని తాటుకుంటూ రావాలి. బట్ ఎంత 8th హౌస్లో ఉన్న ఓన్ హౌస్ని చూడటం వల్ల తప్పకుండా సో ఆయన 4th హౌస్ రిలేటెడ్గా ఇంటికి సంబంధించిన మదర్ హెల్త్ అయినా, ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ దేనికి సంబంధించి అయినా శని క్రియేట్ చేస్తున్న అర్ధాష్టమ శని స్ట్రెస్ నుంచి మీరు యాంగ్జైటీస్, స్ట్రెస్, గురిడిచ్చేవి ఎలా ఉన్నా కూడా వాటిలన్నిటినీ అధిగమిస్తూనే 4th హౌస్లో అర్ధాష్టమ శని కూడా ఓవర్కమ్ అవుతారు. సో కాబట్టి ఈ టైం చాలా వరకు ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి నిర్ణయాలు, స్థిరాస్తులకు సంబంధించి ప్రాపర్టీస్, ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్, వెహికల్స్కి సంబంధించిన నిర్ణయాల్లో చాలా డీప్ చేంజెస్ అనేవి మీరు ఈ 5 నెలల్లో చూడబోతున్నారు. అన్నీ కూడా ఈ అర్ధాష్టమ శని కంట్రోల్ చేయడానికే. ఇక్కడి నుంచి వచ్చే చేంజెస్, డీప్ చేంజెస్ అన్నీ కూడా మీ అర్ధాష్టమ శని డొమెస్టికల్ అన్కంఫర్ట్స్ని తగ్గించడానికే మీరు రీసెర్చ్ అనేది మొదలు పెడతారు. ఆ విధంగా గురువు గారు తప్పకుండా అర్ధాష్టమ శని నుంచి కొంచెం ఉపశమనం ఇవ్వడానికి ట్రై చేస్తారు. 8th హౌస్లో ఉండటం వల్ల ఇక్కడ పోయిందేం లేదు. సడన్ గెయిన్, సడన్ వెల్త్, సడన్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. సో 8th హౌస్ కూడా చక్కగా వచ్చే స్థితిలో గురుడు ఉండడం కూడా 8th హౌస్కి సంబంధించి ఇన్లాస్ సపోర్ట్కి సంబంధించి కావచ్చు, చాలా విషయాల్లో మీకు బెనిఫిట్ కలిగించే ఆస్కారాలు ఉంటాయి. అంటే 8th హౌస్ అనేది సమ్ నెగిటివ్ హౌస్ అంతే. బట్ డెఫినెట్గా ఈ టైంలో ఎంత యాంగ్జైటికల్ ఫీలింగ్స్ ఉన్నా ఇవన్నీ కూడా మీ యొక్క అర్ధాష్టమ శని యొక్క స్ట్రెస్ని తగ్గించడానికే ఇక్కడ గురుడు మీకు ఈ టైంలో ఈ 5 months హెల్ప్ చేస్తారు ఇక్కడ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.